హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు ఖాళీగా ఉండి ఎక్కడికి వెళ్ళాలో తోచక ఈ రోజు అయితే వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం మా టీం తో కలిసి. మనం అయితే ఇప్పుడు వెళ్ళలేదు, మన వాళ్ళు అయితే వెళ్ళారంట. వెళ్దాం ఈ రోజు అయితే వాటర్ ఫాల్స్ కి. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అవును గాయస్, అక్కడికి మేమైతే ఇంకా చూడలేదు, చూడాలని కొంచెం ఆతృతగా వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. అయితే రోడ్డు దగ్గర ఉన్నాం, మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి, ఇదిగోండి మొత్తం గ్యాంగ్. ఇదిగోండి ఈ రోజు అయితే వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. ఏజే ఓకేనా? మనోడు ఇంకొకడున్నాడు రావాల్సినోడు, అక్కడైతే ఉన్నాడు. వచ్చాక బయలుదేరదాం. చూడండి రూట్ అయితే ఏ విధంగా ఉందో, చాలా డేంజరస్ గా ఉంది. చూడండి మొత్తం అంతా మట్టి రోడ్ అన్నమాట. ఇప్పుడైతే వెళ్దాం. అడ్వెంచర్, ఫుల్ అడ్వెంచర్ గా ఉంది రైడ్ అయితే. వెనకాలైతే వర్షంలో అయితే చాలా కష్టం ఈ రూట్లో అయితే. చూడండి ఇక్కడ కొంచెం పర్లేదు, కానీ ఫ్రంట్కి వెళ్ళాక ఇంకా కొద్దిగా దారుణంగా అయితే ఉంటుంది. చూడండి ఇలా టర్నింగ్స్ లోనే. ఇదిగోండి చేపల చెరువు వచ్చేసింది అప్పుడే. మాటల్లోనే ఇది ఒక సముద్రం అన్నమాట. చూడండి వెనకాలైతే మనోళ్ళు ఉన్నారు. ఇదిగోండి మొత్తం ఇలాగే, మొత్తం ఇలాంటి రూటే అనమాట. మొత్తం చెరువులే ఇక్కడ కదా బ్రో, మొత్తం చెరువులే. ఇక్కడే వాటర్ ఫాల్స్ ఉంది. ఇదిగోండి ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదేమో అన్న. ఇదిగోండి ఇక్కడ ఒక రాయి ఉంది, పెద్ద రాయి, సాప్రాయి. రూట్ చూడండి, ఇక్కడే చాలా డేంజర్ గా ఉంటుంది. ఇదిగోండి ఎలా ఉందో. మెల్లగా వెళ్ళాలంటున్నాడు బబ్లు. చెప్పురా ఎలా వెళ్ళాలరా? మెల్లగా వెళ్ళాలి కదరా. ఇక్కడ ఘాటి ఉంటుందని చెప్పు. ఘాటి ఉంటుంది, గొయ్యిలు. మెల్లగా వెళ్ళిపోతే పడిపోతాం. చూడండి ఇలా అయితే ఉండండి, ఎలా ఉందో బాబోయ్. చూడండి మొత్తం ఎలా ఉందో ఇక్కడ రోడ్డు. చూడండి ఎలా ఉందో రూట్, మొత్తం ఇలాంటి రూటే. గాయస్ చూడండి ఫైనలీగా వచ్చేసాం. ఇక్కడైతే ఆగామన్నమాట కాసేపు. చూడండి ఏ విధంగా ఉందో రూట్. అక్కడ నుంచి అయితే రూట్ ఏ విధంగా ఉందో చూసారు కదా. ఇప్పుడు ఇలానే ఉంటుంది మొత్తం రూట్. అక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే తార్ రోడ్ ఎంటర్ అయింది అనమాట. చూడండి మేమైతే మొత్తానికి అప్ అయితే ఎక్కేసాం గాయస్. ఆ రూట్ రూట్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే ఇలా ఉంటాయని. మనోళ్ళు వచ్చిందిరంట మరి వాటర్ ఫాల్స్ కి. సాయి బ్రో చాలా డేంజర్ గా ఉంది బాబు. వర్షాకాలం కాబట్టి ఇంకా దారుణంగా ఉంది కదా రోడ్డు. మొత్తానైతే తార్ రోడ్కి వచ్చాం మేము. ఇంకా బయలుదేరదాం. ఏంటంటే అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేద్దాం. అక్కడికి వెళ్ళాక మనం ముందు బయలుదేరదాం. చూడండి గాయ్స్, పామ్ చూడండి మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది కదా. అది చూసారా పాము? పాము చూసావా పబ్లు? చూడండి కొండలు ఏ విధంగా ఉన్నాయి, భలే కనిపిస్తున్నారా? వ్యూ మంచిగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా ఉందో. మొత్తం డౌనే గాయస్. ఇదిగోండి ఎత్తైన కొండల నుంచి వెళ్తుంటే భలే ఉందన్న. ఇక్కడ అవుతారు తిరుమలలో ఈ మొత్తం కదా. అక్కడ పెద్ద కొండ, అది ఊరు బాగుంది. ఇది మొత్తం చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగుంది ఊరు అయితే కదా. కొండల మధ్య ప్రశాంతంగా ఉంది. సిటీకి దూరంగా, పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా చాలా బాగుంది. మొత్తం కొండల మధ్య చూడండి ఎలా ఉందో, మొత్తం ప్రశాంతంగా ఉంది. మొత్తం అందరు కొండ పనులకి వెళ్ళిపోయి ఊర్లో ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉంది మొత్తం. బ్రేకులు మళ్ళీ లేవురా నా బండికి. అదే ఎంత పడుతున్నా పట్టట్లేదు వెనుక. బ్రేక్లే లేవు. చూడండి బ్రేకులు లేని బండిలతో తిరుగుతున్నాం మేము ఇలాంటి డౌన్ లో. మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా ట్రై చేయకండి గాయ్స్. తొక్కినా అది మాత్రం ఆగట్లేదు.
చేస్తాం, ఎంత తొక్కినా ఆగట్లేదు, బ్రేక్లే లేవు, ఇంకా గేర్లతోనే అలాగే ఇంకా మొత్తం అంతా డౌన్ ఇలాగా. ఈ చెట్టు చూడన్నా, ఉందిరా చెట్టు. ఈ చెట్టు చూడండి గైస్ ఏ విధంగా వాలిందో, మొత్తం వెల్కమ్ చెప్తుంది అనమాట. వెల్కమ్ బోర్డు రాయాలరా, వెల్కమ్ బోర్డు కదా, వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కి వెల్కమ్. గాయస్ మనమైతే వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. మన బండ్లు అయితే చూడండి అక్కడ పార్క్ చేసాం. మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్దాం. అటు సైడ్ అయినా మనం వాటర్ ఫాల్స్ అయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి మనం. స్నానం చేయను. చేయవా? ఓకే పద పద. మనం ఎక్కడ వచ్చాం రా బబ్లు? ఇక్కడ వచ్చాం చెప్పు. వాటర్ ఫాల్స్ గట్టిగా. వాటర్ ప్లస్ కి. ఓకే ఓకే. పెద్ద రాయి కనిపిస్తుంది అన్న ముందుగానే. నాకు ఏ విధంగా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్ గా ఉంది. మరి ఎప్పుడు రాలేదు కదా ఇక్కడ వాటర్ ఫాల్స్. చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నాం. కిందనైతే జనాలు అయితే ఉన్నారు, అరుస్తున్నారు. మరి అరుపులు వినిపిస్తున్నాయి. ఉన్నారు ఇక్కడ బళ్ళు ఉన్నాయి కదా, సౌండ్ వినిపిస్తుంది గాయస్ ఇక్కడ నుంచే. వాటర్ శబ్దం అయితే వినిపిస్తుంది మాకు. ట్రెక్కింగ్ కూడా ఎక్కువ ఉండదు, అక్కడ పార్కింగ్ చేసి ఒక అక్కడ దాకా వచ్చేస్తాయి బండ్లన్నీ. చాలా మంది ఉన్నారు. 20 మీటర్స్ కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే, ఫైనలీగా సండే కూడా, అందుకనే అందరైతే వచ్చారు. చాలా మంది ఉన్నట్టున్నారు కింద. ఓ వాటర్ బాగా ఎక్కువ వస్తున్నాయి. బాగుందన్న, నాకు స్నానం చేసేయాలనిపిస్తుంది. ముందుగా చేసి బట్టలు ఏం తెచ్చుకోలేదు కదా స్నానం చేయడానికి? బట్టలతో సంబంధం లేదు, మునిగేయడమే. విజువల్స్ చూపిస్తాను చూడండి గాయస్, మామూలుగా లేదు ఇక్కడ నుంచి. అన్న అక్కడికి వెళ్ళి వాయిస్ సరంగా వినపడదన్న, మన దగ్గర మైక్స్ లేవు కదా. ఎస్ చూడండి, అదిగో చిన్నగా కనిపిస్తుందా? వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు. వాటర్ ఎక్కువ రావట్లేదు. చిన్న క్లిప్ అయితే పెడతాం మనం. సైబ్రో వచ్చినప్పుడు అయితే వాటర్ ఎక్కువ వస్తుందండి. ఇదే ప్లేస్ నుంచి తీసుంటాను వాటర్, అప్పుడైతే బాగా ఎక్కువ వస్తుందండి. చూడండి వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు అనమాట. కానీ ఇక్కడైతే ఒక రాయి అయితే ఉంది పైన, చూడండి ఏ విధంగా ఉందో. అక్కడ నుంచి వాటర్ వస్తుంటే ఎలా కనిపిస్తుంది అన్న. వర్షాకాలంలో అయితే అక్కడ నుంచి మొత్తం అంతా నీరు అయితే కిందకి వస్తుందేమో నాకు తెలియదు. చాలా బాగుంది కదా, అదంతా రాయి గాయస్ అక్కడ నుంచి మొత్తం. వాటర్ పడుతుందా, చాలా బాగుంటది. వర్షాకాలం అయితే పుల్లుగా వాటర్ వస్తుంటాయి మాకు నుంచి. గాయస్ చూడండి గాయస్, ఈడైతే స్నానం చేయడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళైతే ఫోటో షూట్లు చేసుకుంటున్నారు. వ్యూ మాత్రం హైలైట్ ఉందిరా. ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్దాం గాయస్, అక్కడికైతే వెళ్దాం. మనోళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు గాయస్. ఇక్కడ మనోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్గా మునుగుతున్నారు కదా, చూడండి ఏ విధంగా ఉందో. సీటు బ్రో ఎలా ఉందో చెప్పు బ్రో. ధూలే వర్త్ గాయ్స్, వర్త్ ఏడికి చూడండి, బల్లి బుర్రప్పాడు. చాలా సూపర్ గా అయితే ఉంది.
అందరు రావచ్చు, చాలా బాగుంటుంది. చాలా దూరంగా ఎంజాయ్ చేస్తున్నాం గాయ్స్. చాలా దూరం అంటే దూరం వచ్చాం మేము వచ్చినందుకు. ఇలా వచ్చి స్నానం చేయడానికి అయితే చాలా బాగుంది గాయ్స్. ఇంకా బాగుంటది. చాలా బాగుంటుంది గాయ్స్. ఎక్కువ లోతు ఉండదు, ఎక్కువ లోతు అయితే ఉండదు. కొంచెం మొత్తం వాటర్ వస్తుంది వర్షాకాలం అయితే. ఇప్పుడు జాగ్రత్త చూడండి గాయ్స్, జాగ్రత్త. గాయ్స్ మేమైతే ఇక్కడ వచ్చినందుకు చాలా ఎంజాయ్ చేసాం గాయ్స్. గొంతులు కూడా పోయి ఫుల్గా ఎంజాయ్ చేసావా? ఫుల్గా ఎంజాయ్ చేసాం గాయ్. చూడండి ఇడికి కూడా తడిపిస్తాం మొత్తానికి. చూడండి ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. మిగతా అయితే పైకి వెళ్ళాక మాట్లాడుకుందాం. కొంచెం చాలా ఎక్కువ మంది వస్తున్నారు. గొంతు కూడా పోయింది కొంచెం వినపడదు కాబట్టి పైకి అయితే వెళ్దాం. అదండి గైస్ చూడండి ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. ఇదిగో చూడండి పైనుంచి అయితే చాలా కార్లు వస్తున్నాయి, చాలా వస్తూ వెళ్ళిపోతున్నాయి. సో గైస్ ఈ వాటర్ ఫాల్స్ కి రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. ఎంట్రీ ఫీజు అనేది ఏమీ ఉండదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చేసి అయితే ఎర్రవరంలో ఉంటుంది. ఎవరైనా రావచ్చు ఫ్రీగానే, టికెట్ ఏమి ఉండదు. వచ్చి ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది వస్తున్నారు గైస్, మందు తాగుతున్నారు, మందు బాటిల్స్ పడేస్తున్నారు, బిర్యానీలు అవి తింటూ అక్కడే పడేస్తున్నారు, వాటర్ బాటిల్స్, ప్లేట్స్. అలాగైతే చేయకండి గైస్. కొద్దిగా మంచిగా ఉంచుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్స్ అయితే. డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి చెత్త వేయకుండా మంచిగా చేసుకుంటే బాగుంటుంది వాటర్ ఫాల్స్. చాలా బాగుంటుంది. వచ్చేవాళ్ళు ఏమి ఇలా చెత్తలాగా చేసేసి వెళ్ళిపోతే బాగుంటది. మొత్తం అంతా తినేసి ప్లేట్లు అక్కడే జల్లేస్తున్నారు. తీసుకొచ్చిన బిర్యానీ ప్యాకెట్స్ అన్నీ ఇంకా అక్కడే, ఇంకా మందు బాటిల్స్, బీర్ బాటిల్స్ అక్కడే పగలగొడుతున్నారు. కొంచెం అవి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కొంచెం వచ్చినా సరే అవాయిడ్ చేస్తే కొద్దిగా బాగుంటది. కానీ బయట ఎక్కడైనా పెట్టుకుని అక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటది. గైస్ మీరు వచ్చేలా ఉంటే ఇలాంటి వాటికి అయితే కొంచెం అవాయిడ్ చేయండి. ఇటు చుట్టుపక్కల చూసుకుని వచ్చేయచ్చు. వాటర్ ఫాల్స్ కి ప్లేస్ అయితే చాలా బాగుంది. ప్లేస్ అయితే పాడు చేయకండి గైస్. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పాను మనకి వచ్చేవాళ్ళు. లొకేషనా? నర్సీపట్నం నుంచి వచ్చాక పులిపడి గంట అనేసి ఒక ఊరు ఉంటుంది గైస్. అక్కడి నుంచి అయితే సమగిరి రూట్ ఉంటుంది. ఇలాగా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి సమగిరి వచ్చాక ఎర్రవరం అనేసి అయితే ఒక రూట్ ఉంటుంది. ఎర్రవరం వచ్చాక స్ట్రైట్గా వచ్చేది. అక్కడ సమగిరి వచ్చాడు అయితే చెప్తారు సమగిరి ఎర్రవరం ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉంది అనేసి. అప్పుడైతే చిన్నగా వచ్చేస్తే ఇక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటుంది, రోడ్ పక్కనే. వాటర్ ఫాల్స్ అయితే ఎర్రవరం వాటర్ ఫాల్స్ బండ్లన్నీ వచ్చేస్తాయి. ఎర్రవరం వాటర్ ఫాల్స్ అని అడిగితే ఎవరైనా చెప్తారు గైస్. వాటర్ ఫాల్స్ దగ్గరకి అయితే వచ్చేస్తాయి బళ్ళు అయితే. మనం జస్ట్ ఇలా దిగితే అక్కడే వాటర్ ఫాల్స్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ. చూడండి అందరూ ఏమి ఉండదు గైస్, దగ్గర ఇక్కడ పార్కింగ్ చేసుకుని అలాగే దిగిపోవచ్చు. గైస్ ఈ రోజు వీడియో అయితే ఇది. ఈ రోజు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఒక్కొక్కడు ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి మీరు. పక్క నుంచి చెప్పండి. ఫుల్ ఎంజాయ్. తర్వాత వస్తున్నప్పుడు ఏమన్నారంటే గైస్ బాగుంటదా అని అడిగారు. ఇక్కడ వచ్చాక చాలా చక్కగా స్నానం చేయడానికి అయితే చాలా బాగుంది గైస్. ఇక్కడ ఫ్యామిలీ అయినా సూపర్. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, కానీ నిజంగానే వచ్చినందుకైతే చాలా తృప్తిగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఇక్కడ వచ్చింది కూడా వాటర్ ఫాల్స్ అయితే
ఇంకా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నా అభిప్రాయం అంటే నేను అసలు ఆ స్నానం చేద్దామని అనుకోలేదు. మన వాళ్ళందరూ మునిగేసరికి ఇంకా నాకు కూడా అక్కడ చూస్తేనే మునిగేయాలనిపించింది. ఇంకెళ్ళి వెంటనే తిప్పని మునిగేసాను. ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ తో వచ్చినందుకైతే నిజంగానే చాలా వర్త్. ఎందుకంటే ఏదో అంత అనుకున్నా బాగా ఎంజాయ్ చేశాను. అవునన్నా, నువ్వు చూపించావు కదా, ఫోన్ లో చూసాను. మామూలుగానే ఉంది కదా, వెళ్ళేసి ఏదో వచ్చి అందుకనే ఇంకా నార్మల్ బాగా ఫస్ట్ వచ్చాడు అనమాట. ఇది ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చింది. ఎంజాయ్ చేద్దాం అనుకుని ఉంటే ఆఫ్ హ్యాండ్ వేసుకుని వచ్చేవాడిని. మనకైతే ఎంజాయ్ చేయకూడదు, అలాగ వెళ్ళి చూసి ఏదో చూపించేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాకైతే ఇంకా మునిగేసాను. ఈ ప్యాంట్ ఏముంది, ఇంకా మునిగేయడమే. ఇక్కడ యాక్చువల్ గా అయితే ఇద్దరు స్నానం చేద్దాం అనుకున్నారు. చూసి మేము ఇంకా ఆగలేకపోయాం అనమాట. మాతో పాటు చెప్పాడు ఇతనైతే స్నానం చెయ్యను అనేసి అన్నారు. కానీ ఇక్కడ వచ్చాక మమ్మల్ని చూసాక ఇంకా ఆగలేకపోయాడు అనుకుంటా. ఎలాగుందిరా బబ్బులు చెప్పు. చెప్పు ఎలా ఉంది? అడుగు ఒకసారి. బాగుందా వాటర్ ఫాల్స్? అది చెప్పు బాగుంది అని లైక్ చెప్పు. లైక్ షేర్. గొంతు పోయింది అక్కడ. హర్ష అరుపులకి గొంతు అయితే పోయింది గాయస్. నిజంగానే గైస్ చాలా మామూలుగా మామూలుగా అయితే మనకు ఇప్పుడు వచ్చినందుకు చాలా ఎంజాయ్ అయితే చేసాం. బాగుంది. ఇలాగా ఎంతలా అరిచాం బ్రో, అక్కడ గొంతు కూడా పోయింది గాయస్. అక్కడ మాదే గొంతు అరుపులంతా మన చాలా మంది అయితే వస్తున్నారు గైస్. ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో కార్లు అయితే చూడండి గాయస్. అయితే చాలా పోయినాయి, వస్తూ పోతున్నాయి. చాలా దూరం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు గాయస్ చాలా మంది అయితే. ఇవైతే కొన్ని ఆగున్నాయి ఇక్కడ, 2 బైకులు కొన్ని అలా ఉన్నాయి. వస్తున్నారు, enjoy చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవును. పైగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే గైస్. ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గాయస్. ఫ్రెండ్షిప్ డే గాయస్, మీకైతే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పడిపోతావురా రే. మనం స్టార్ట్ అవుదామా ఇంకా ఊరికి? ఓకే గైస్, ఇంకా ఉంటాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అందరికి బాయ్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే గాయస్, Like బాయ్. లైక్, కామెంట్, షేర్.